ఇప్పుడు మీరు నా స్క్రీన్‌నే గనక చూసినట్లయితే మొట్టమొదట మీకు కనపడుతున్నది యాక్సిస్ బ్యాంక్ ప్రెజెంట్ చేస్తున్నాను. గ్రోత్‌లో ఉంది. గ్యాప్ ఎంతుందండి? 26%. బంధన్ బ్యాంక్. ఇది కొద్దిగా చిన్న బ్యాంక్. దీని మార్కెట్ క్యాప్ ఎంతుంది? 30,000 కోట్లు ఉంది. దాదాపు 27,000 కోట్లు ఉంది. కానీ అది కంపెనీ గ్రోత్‌లో ఉందా? లేదు. గ్రోత్ లేదు కాబట్టి కొనకూడదు. బ్యాంక్ ఆఫ్ బరోడా గ్రోత్‌లో ఉంది. దాని స్కోప్ ఎంతుంది? 29%. దగ్గర దగ్గర 30% ఉంది కాబట్టి కొనుక్కోవచ్చా? కొనుక్కోవచ్చు. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది కూడా ప్రభుత్వ రంగ బ్యాంకే. ఇందులో చూస్తే ఇది కూడా గ్రోత్‌లో ఉంది. రిజల్ట్స్ వచ్చేసాయి. 37.43% పెరగడానికి ఛాన్స్ ఉంది. సో, ఏ రకంగా చూసుకున్నా కొనడానికి అనువైన కంపెనీ. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇది కూడా ప్రభుత్వ రంగ బ్యాంకే. ఇది గ్రోత్‌లో ఉంది. దీనిలో అయితే 45%. నెక్స్ట్ కెనరా బ్యాంక్. ఇది కూడా ప్రభుత్వ రంగ బ్యాంకే. ఇది కూడా గ్రోత్‌లో ఉంది. కానీ ఇందులో రేటింగ్ నాట్ ఎట్ అని ఉంది. ఎందుకు అంటే టాప్ 30లోకి రాకపోతే మేము ఇంకా అప్రూవ్ చెయ్యం. ఇందులో 23.82% స్కోప్ ఉంది. కాబట్టి కొనాలా అంటే కొనకూడదు. ఉంటే ఉంచుకోవాలంటే దివ్యంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ చూస్తుంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది కూడా గ్రోత్‌లో ఉంది. మనం చాలా మందికి రికమెండ్ చేయడం జరిగింది. చాలా మంది కొనుక్కున్నారు. ఇంకా 37% పెరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి దీని గురించి కూడా కంగారక్కర్లేదు. ఫెడరల్ బ్యాంక్ ఇది ప్రైవేట్ బ్యాంకు. ఇది గ్రోత్‌లో ఉంది. దీనిలో కూడా 31% ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇది గ్రోత్‌లో ఉందా అంటే గ్రోత్‌లో లేదు. కాబట్టి కొనొచ్చా? కొనకూడదు. మన దగ్గర ఉంటే కూడా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో నుంచి బయటికి వెళ్ళవలసిన సమయంగా చెప్పక తప్పటం లేదు. నెక్స్ట్ ఐసీఐసీఐ బ్యాంక్ ఇంకో ప్రైవేట్ బ్యాంక్. గ్రోత్‌లో ఉంది. ఇందులో చూస్తే 17% గ్యాప్ ఉంది. కాబట్టి ఇది కూడా ఉంచుకోవడానికి అర్హత ఉంది కానీ కొత్తగా కొనటానికి మాత్రం సమర్థనీయం కానే కాదు. నెక్స్ట్ ఐడీబీఐ బ్యాంక్. ఇది కూడా గ్రోత్‌లో ఉంది కానీ 16.55%. సో, ఇది కూడా కొనటానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్. నా లెక్క ప్రకారం ఇట్స్ ఆల్రెడీ ఓవర్ ప్రైస్. దానికి ఉన్నటువంటి సిట్యుయేషన్ ప్రకారం కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి కొనకూడదు. ఉంటే కూడా వెంటనే అమ్ముకోవటం మంచిదని మా ఉద్దేశం. ఇండియన్ బ్యాంక్ ప్రైవేట్ రంగ్ బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. కానీ 26% ఉంది కాబట్టి కొనకూడదు. ఉంటే మాత్రం అమ్మనవసరం లేదు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇది కూడా ప్రభుత్వ రంగ బ్యాంకే. 29% ఉంది. కావాలంటే కొనుక్కోవచ్చు. ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా ఉంచుకోవాల్సిన స్టాక్. ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇది 41% ఓవర్ ప్రైస్డ్ అంట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ పోర్ట్‌ఫోలియోలో ఒక్క షేరు కూడా ఉండటానికి అర్హత లేని బ్యాంక్ ఏదన్నా ఉందంటే ఇండస్ ఇండ్ బ్యాంకే. తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ మంచి బ్యాంకు. 37% ఇంకా గ్యాప్ ఉంది. గ్రోత్‌లో ఉంది. సో, కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోగలిగిన బ్యాంకుల్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒకటి. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూస్తే దాదాపుగా 50%. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రగామి సంస్థ. ఏమాత్రం కంగారు పడక్కర్లా. మీరు కనుక మీ నెక్స్ట్ తరం కోసం సేవ్ చేసే బ్యాంకింగ్ స్టాక్ ఏదైనా చెప్పండి అంటే నా నోటెంబడి వచ్చే మొట్టమొదటి మాట స్టేట్ బ్యాంక్. యూకో బ్యాంక్ ఇది కూడా ప్రభుత్వ బ్యాంకే. కానీ 27% గ్యాప్ ఉంది కాబట్టి ఉంటే ఉంచుకోవచ్చు కానీ కొత్తగా కొనడానికి మాత్రం ఇంకా ఎలిజిబిలిటీ లేని బ్యాంక్ అని చెప్పాల్సొస్తుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది కూడా ప్రభుత్వ రంగ బ్యాంకే. ఇందులో కూడా 29% ఉంది. నెక్స్ట్ ఆఖరిలో యెస్ బ్యాంక్. యెస్ బ్యాంక్ చూస్తే ప్రైవేట్ బ్యాంకు. బ్యాంకులందరికీ ఉన్నట్టే వీళ్ళకి అవకాశాలున్నాయి. రకరకాల ఇంట్రెస్ట్‌లు పుడతా ఉన్నాయి. ఎవరెవరో వచ్చి కొనుక్కుంటున్నారు స్టేకు. అయినా కూడా ఇందులో పెరగడానికి ఛాన్స్ ఉన్నది 7% ఉంది. మన దగ్గర స్టాక్ ఉన్నా కూడా ఆ 7% పెరిగితే అమ్మేయాలి.